నియోజకవర్గం నూజివీడు ఆర్టీసీ బస్ డిపో నుంచి ప్రభుత్వం నూతనంగా 2 కొత్త బస్సు సర్వీసులు నూజివీడు నుంచి బెంగళూరుకు ఏర్పాటు చేసిన సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా డ్రైవింగ్ చేసిన మంత్రి మాట్లాడుతూ నూజివీడును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, డిమాండ్ బట్టి సర్వీసులు ఏర్పాటు చేసి ప్రైవేటు యాజమాన్యాలకు దీటుగా డిపో బస్సులను నడిపిస్తామని, కార్మికుల సమస్యలపై కూడా మేనేజర్ తో చర్చిస్తామని తెలిపారు। సార్ ఇటు కూడా లుక్ చేయండి సార్, అది కూడా మీరే సార్ మరి బెంగళూరు దాకా వెళ్ళిపోతా సార్ ఒక పూట వరల సో కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని ఇంకా సర్వీసులు పెంచడానికి ప్రయత్నం చేస్తాం। అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం డిపోలో ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాల కోసం ఏమేమి కావాలో వాటిని డిపో మేనేజర్తో చర్చించి కావాల్సినవి చేస్తామని చెప్పేసుకొని నేను మనం హైదరాబాద్ కూడా తప్పకుండా ఇప్పుడు కావాలని డిమాండ్ అయితే ఉంది। మార్కెట్ సర్వే చేసి నిజంగా సర్వీసులు కావాల్సి వస్తే తప్పకుండా సర్వీసులు ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేస్తాం। తప్పకుండా ఈ ఆర్టీసీని ప్రైవేటు బస్సులతో పోటీగా ఈ సర్వీసుల్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం। మరి నూజివీడు అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో అంతేకాకుండా ఇక్కడున్న విద్యా సంస్థల మూలంగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిపోయే వారి సంఖ్య దాన్ని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది। ఇంకా ప్రజలు కొంతమంది ఏమిటంటే కొన్ని సర్వీసులు పెంచితే బాగుంటుంది, ఇక్కడి నుంచి మచిలీపట్నం కానివ్వండి, ఎందుకంటే ఇక్కడ మామిడి తర్వాత మొక్కజొన్న ఇతర కూరగాయల పంటలు కూడా ఎక్కువ కాబట్టి, హార్టికల్చర్ పంటలు ఎక్కువ కాబట్టి వీటిని మార్కెట్ చేయడం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళి మార్కెట్ చేసుకునే అవకాశం కోసం బస్ సర్వీసులు పెంచమని తీసుకుంటున్నారు। తప్పకుండా యాజమాన్యంతో చర్చించి సాధ్యమైనంత వరకు కొత్త సర్వీసుల్ని ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేస్తాం। ఈరోజు 2 సర్వీసులు ప్రారంభించారు। హైదరాబాద్ కూడా బాగా డిమాండ్ ఉందని చెప్పేసి చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు। ఒక స్లీపర్ సర్వీస్ కావాలని, లేకపోతే పగలపూట హైదరాబాద్ సర్వీస్ కావాలని, అదేవిధంగా వైజాగ్, శ్రీకాకుళం, ఎందుకంటే శ్రీకాకుళం ప్రాంతీయులు రాష్ట్రం అంతా కూడా వివిధ ఉపాధి కోసం వివిధ ప్రాంతాలను నివసిస్తున్న విషయం మనకు తెలిసి సెటిల్ విషయం। సో కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని ఇంకా సర్వీసులు పెంచడానికి ప్రయత్నం చేస్తాం। అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యాలు డిపోలో ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాల కోసం ఏమేమి కావాలో వాటిని డిపో మేనేజర్తో చర్చించి కావాల్సినవి చేస్తామని తీసుకొని హైదరాబాద్ కూడా తప్పకుండా ఇప్పుడు కావాలని డిమాండ్ అయితే ఉంది। మార్కెట్ సర్వే చేసి
నిజంగా సర్వీసులు కావాల్సి వస్తే తప్పకుండా సర్వీసులు ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ ఆర్టీసీని ప్రైవేటు బస్సులతో పోటీగా ఈ సర్వీసుల్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కార్మికుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఆర్టీసీ యాజమాన్యం